రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. అలాగే ఎండల తీవ్రతతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కూడా వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వాన పడింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తూప్రాన్పేట్లో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్లో 3.38 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన రెయిన్ అలర్ట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, ఏంటి ఇవాల్టి రెయిన్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక రుతుపవన ద్రోణితో పాటు ఇటు తమిళనాడు ప్రాంతంలో ఒక ద్రోణి, అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్లనే వచ్చే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు మాత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చూసాము, పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ భారీ వర్షం నమోదైంది. అదేవిధంగా పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కూడా కనిపించాయి. ఇక హైదరాబాద్లో కూడా మనకు మోస్తారు వర్షాలు అయితే నిన్న కనిపించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న మీరు చెప్పినట్టుగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఒక భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు 3-4 స్టేషన్స్లలో కూడా మనకు భారీ వర్షపాతం అయితే నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదైంది. అత్యధికంగా పోచంపల్లిలో మాత్రం 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మనకు తూప్రాన్పేటలో కూడా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూలులో దాదాపు 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో 5.5, జోగులాంబ గద్వాల్లో 5.2, అదేవిధంగా సిద్దిపేటలో 4.5, వికారాబాద్లో 4.2, ఇక నిర్మల్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా మనకు నిన్నంతా కూడా కాస్త ఉక్కపోత వాతావరణం, కాస్త ఎండ తీవ్రత కనిపించింది. అదేవిధంగా దాదాపు మనకు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కనిపించాయి. అదేవిధంగా మధ్యరాత్రి సమయంలో కూడా 1-2 ప్రాంతంలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురవడంతో కూడా మనకు దాదాపు లింగంపల్లిలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్లో నమోదైంది. ఇక చందానగర్లో చూసుకున్నట్టయితే దాదాపు 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆర్సీపురంలో 3.6, అఫీస్పేట, షేక్పేట, గచ్చిబౌలి, దాంతోపాటు బోరబండ, కుక్కట్పల్లిలో దాదాపు 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖైరతాబాదు, మియాపూరు, మాదాపూరు, కాజాగూడతో పాటు పలు ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నిన్న చాలా ప్రాంతాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో, ముఖ్యంగా దక్షిణ మధ్య జిల్లాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 3 జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు మరో జిల్లా వికారాబాద్, అంటే దాదాపు 4 జిల్లాలకైతే మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఉదయం అంతా కూడా ఎండ వాతావరణం, దాంతోపాటు ఉక్కపోత వాతావరణం కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా, అంటే 3-4 ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఏదైతే మనకు ఉదయం అంతా కనిపించిన ఎండ, ఉక్కపోత కారణంగా గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని దాదాపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జోరు వర్షం, భారీ వర్షం కూడా అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్యుములోనింబస్ మేఘాలు అయితే ఎక్కువగా మనకు ఎండాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, అదేవిధంగా పిడుగుపాటుతో పాటు భారీ వర్షం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాతావరణం అయితే, అంటే మాన్సూన్ మేఘాలతో పోలిస్తే ఈ మేఘాలు అయితే కాస్త భిన్నంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు అయితే, ఏవైతే ఎండాకాలంలో ఏర్పడే మేఘాలు అయితే ప్రస్తుతం మనకు ఏర్పడతా ఉన్నాయి. ఈ సినాప్టిక్ కండిషన్స్ కాస్త దూరంగా ఉండడం వల్ల ఈ ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం కారణంగా ఈ క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో
ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి ఉక్కపోత వాతావరణం అయితే అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అనేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హైడ్రా, మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా, ఎందుకంటే నిన్న కూడా చూసాము కాస్త మోస్తారు వర్షాలకు సంబంధించి కూడా మనకు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సో అదే విధంగా ట్రాఫిక్ జామ్ కి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మొన్న చూసాము హైదరాబాద్ లో ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగానే మనకు భారీ వర్షం, దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి దాదాపు వితిన్ సెకండ్స్ లో ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఏర్పడిన తర్వాత కూడా మనకు దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల వ్యవధిలోనే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడ వాతావరణం మారిపోయి ఒక్కసారిగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా దంచుకొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు మనకు మొన్న హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా మనకు తేలికపాటి వర్షం తప్పితే పెద్దగా వర్షాలు అయితే కనిపించలేదు. అదేవిధంగా నిన్న క్యుములోనింబస్ మేఘాల కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మనకు భారీ వర్షం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కనిపించాయి. ఇటు హైదరాబాద్లో కూడా లైట్ టు మోడరేట్ రెయినే కనిపించింది. కాకపోతే ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా మనకు ఎప్పుడు ఏ విధంగా వాతావరణం మారుతుంటుంది, దాంతోపాటు ఎక్కడ వర్షాలు కురుస్తాయో కూడా చెప్పలేని పరిస్థితులు కూడా నెలకొంటా ఉన్నాయి. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ మనకు ఉత్తరాఖండ్లో కూడా చూసాము. ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగానే క్లౌడ్ బరస్ట్, అంటే దాదాపు క్లౌడ్ బరస్ట్ అంటే ఒక్కసారిగా మనకు దాదాపు కొంత సమయంలోనే అతి భారీ, అత్యంత భారీ వర్షం అనేది నమోదవుతూ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషనే మనకు ఉత్తరాఖండ్లో చూసాము. అదేవిధంగా టోర్నడోలు, అంటే క్లౌడ్ బరస్ట్, టోర్నడోలు ఇవన్నీ కూడా మనకు క్యుములోనింబస్ మేఘాల కారణంగానే ఏర్పడుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి కూడా ఇటు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా వాతావరణం మారుతుందో చెప్పలేం కాబట్టి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రానున్న 3 రోజులు మాత్రం ఇటు దక్షిణ మధ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. చంద్రిక.